ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ఇవాళ మనము లలిత సహస్రనామాల్లో శరత్చంద్ర నిభానన అనేటువంటి నామంతో ప్రారంభిస్తున్నాము. నిన్న సాధ్వీ నామంతో ఎండ్ అయింది. ఇది 129వ నామం అవుతుంది. అయితే 129, 130, 131 ఇలా చెప్పుకుంటూ వెళ్దాం. శరత్చంద్ర నిభానన అంటే శరత్కాలమునందు ఆ యొక్క చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు అని అర్థం. శరత్ చంద్ర నిభానన అనగా కాలమునందు కాంతి ఎలా అయితే ఆ మలినం లేనటువంటి ఆ యొక్క చంద్రుడు ఎలా ఉంటాడో గొప్ప కాంతివంతంగా ఉన్నటువంటి ముఖము కలిగినటువంటిది అమ్మవారు. అయితే మరి దీన్ని ఎవరైనా తలుచుకుంటే వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి? ఓం శరత్చంద్ర నిభాననాయై నమః అని చేసుకోండి. మనసు దృఢంగా ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు. చంద్రమా మనసో జాతః అని చెప్తూ ఉంటాం కదా. అలాగే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా చంద్రస్థితి కనుక బాగలేదనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి? వాళ్ళ జన్మజాతకం చూడండి. ఒక 20,000 జాతకాలు తీసుకుని అందులో చంద్రుడు బాలేని జాతకాలు పక్కన పెట్టి వాళ్ళని అడిగితే, అవునండి మా మనసు స్థిరంగా లేదండి అంటూ ఉంటారు. చంద్రుడు బాగున్న జాతకాలు అంటే గురుగ్రహంతో కానీ శుభగ్రహాలతో కానీ కలిసి ఉన్నటువంటి జాతకాలు కనుక మనం తీసుకొని అడిగినట్లయితే, అవునండి మేము చాలా స్ట్రాంగ్, మెంటలీ పెద్ద ఇబ్బంది ఏం పడవండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? వేదం చెప్పింది సత్యం. అక్కడ చంద్రమా మనసో జాతః అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు అదే చాలామంది ఏమంటారు, ఏదండి జ్యోతిషాస్త్రం అనేది మనుష్యులకి చూసుకునేది కాదన్నప్పుడు మనసు గురించి ఎందుకు చెప్తుంది? చక్షువులకి కళ్ళకారకుడు రెవెన్ ఎందుకు చెప్తుంది? అంతే కదా. కాబట్టి ఏంటంటే ఇది పర్సనల్ చార్ట్ చూసుకోవడానికి దేశకాల సంబంధించిన వాటికి రెండింటికి చూస్తారు. అలా అయితే పరాశర మహర్షి అన్ని శ్లోకాలు రాయడుగా, ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం వస్తుందని. కాబట్టి మనసు దృఢపడడానికి నామం గొప్పగా పనిచేస్తుంది. వాయువ్య దిశలో ఏదైనా దోషం ఉంటే ఆ దోషం తగ్గడానికి ఈ నామం గొప్పగా పనిచేస్తుంది. వాయుం కనుక పెరిగినా తరిగినా కూడా మానసిక చాంచల్యం, మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. అందుకని వాయు సంబంధించిన వాయువులో ఉండేటువంటి దోషం అంటే బాత్రూమ్లు కట్టారు, రెమెడీ చేసుకోవడానికి లేదు, పెరిగిపోయింది లేదా తగ్గిపోయింది, ఈ మంత్రం చేసుకోండి. అదేవిధంగా తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే శాతోదరి. ఉదరి, ఉదరము అంటే నడుము, సన్నని ఉదరము కలిగినటువంటిది అటు అమ్మవారు. శాతోదరి. ఏమండి మరి ఇప్పుడు అమ్మవారి యొక్క నడుము సన్నది, ఉదరము ఉదరము కలిగినటువంటిది అని దీన్ని మనం అనుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితము ఏమిటి? అయితే ఇక్కడ దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, అమ్మవారి యొక్క నామాల్లో అమ్మవారు ధరించిన కిరీటం గురించి, అమ్మవారి భుజముల గురించి, నేత్రముల గురించి, పెదవుల గురించి, ముక్కు గురించి, అదేవిధంగా అమ్మవారి యొక్క కర్ణకుండముల గురించి, నడుము భాగం గురించి, పాదాల గురించి, కాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా. ఒక్కొక్క నామము ఆ యొక్క నామస్మరణ చేయడం ద్వారా ఆ దోషం అనేటువంటిది పోతుంది. 12 రాసులు శిరస్సు నుంచి పాదాల వరకు 12 రాసుల సంబంధం, 12 భావాలు అంటారు దాన్ని. అప్పులు ఎక్కువగా ఇబ్బంది ఉన్నాయి, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఓం అపర్ణాయే నమః అనేటువంటి నామం కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతో పాటు తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే శాంతిమతి. అంటే ఈ అమ్మవారు మతి అంటే ఆలోచన, శాంతిమతి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంద్రియాలన్నీ కూడా మన చేతుల్లో, అంటే మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా మన ఆధీనంలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటాం. ఇంద్రియములు గనక సరిగ్గా ఆధీనంలో లేవు, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలి. అమ్మవారి యొక్క నామాల్లో శాంతిమతి అంటే ఆలోచనలు, మతి అంటే ప్రశాంతమైన ఆలోచనలు కలిగినటువంటిది, ప్రశాంతంగా ఉండేటువంటిది అమ్మవారు. నేను ఇంత సృష్టించాను, అంతా శక్తి నాదే అనేటువంటి గర్వము లేదు, కోపము లేదు, బాధ లేదు, ఏమీ లేదు. అయితే శత్రువులు కనుక మనుషుల్ని పీడించేటప్పుడు రాక్షసుల మీద తన యొక్క కోపాన్ని చూపిస్తుంది. అయితే అది కూడా అలాగా కొన్నిసార్లు మనకి అమ్మవారి యొక్క
ఘట్టాల్లో చెప్తూ ఉంటారు. ఏంటంటే అమ్మవారు చాలా లీలగా ఆ యొక్క రాక్షసులతో ఏదో ఆడుకుంటున్నట్టుగా జయించేదట రాక్షసుల్ని. ఆవిడకంటే అది పెద్ద విషయం కూడా కాదు. ఎలా అంటే ఒక మనిషి చీమతో కొట్లాడాలంటే అది పెద్ద విషయమా? ఒక చీమ, ఒక చిన్న పురుగు లాంటి వాళ్ళు రాక్షసులంతా కూడా అమ్మవారి ముందు. అంటే అంత పెద్ద పెద్ద రాక్షసులు ముల్లోకాలను ఇబ్బంది పెట్టినటువంటి వారే ఆవిడ ముందు పురుగుల్లాంటి వాళ్ళంటే మన సమస్యలు ఏమాత్రం అండి? ఒక్కసారి ఆలోచించండి. అంటే మన సమస్యలు ఇంకా చాలా చిన్నది తీర్చడానికి. కాకపోతే ఏంటి, అమ్మవారిని చేరుకోవడంలో మనం తప్పిదం చేస్తున్నాము. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ శాంతిమతి అనేటువంటి నామము ప్రధానంగా తూర్పు, ఈశాన్య భాగాలు పాడైన, వాయువ్య భాగం పాడైనా కూడా మనిషి ప్రశాంతత ఉండదు ఇంట్లో. కాబట్టి ఈ యొక్క దోషాలున్నా కూడా ఈ నామం వల్ల మనకి ఆ యొక్క ఇబ్బంది అనేది తగ్గుతుంది. తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే నిరాధార. ఏమిటండి నిరాధార? అమ్మవారికి ఆధారం లేదా? కాదు. మనము ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఆధారం ఉండాలి. ఇప్పుడు నిలబడాలి, భూమి మీద నిలబడాలి, కూర్చోవాలి, కుర్చీ ఉండాలి, నడవాలి, సరైన నేల ఉండాలి. మొత్తం బురదలాగో ఎలాగో ఉంటే అందులో దిగబడిపోతాం. వాటర్ మీద నడవలేము. వాటర్ మీద ఒక పడవ వేసుకోవాలి, ఒక తెప్ప మీద కూర్చోవాలి, ఆకాశంలో గాలిలో నిలబడలేము. దానికి ఒక మిషనరీ ఏదైనా ఎక్విప్మెంట్ ఉంటే అప్పుడు నిలబడగలం. అంటే మనం ఏ ఆధారం లేకుండా మనం ఉండలేము. కానీ అమ్మవారికి అలా కాదు. ఆవిడే అన్నిటికీ ఆధారం కాబట్టి ఆవిడికి ఆధారం ఎక్కడ అవసరం ఏముంది? నిరాధార అంటే ఆవిడే అన్నిటికీ ఆధారము. ఆవిడికి ఏ ఆధారం అక్కర్లేదు. ఆవిడ అలా ఉండగలుగుతుంది. అందుకని నిరాధార అనేటువంటి నామాన్ని ఈ యొక్క లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు చెప్పడం జరిగింది. ఇక తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే నిరంజన. నిరంజన అంటే అర్థం ఏమిటంటే మాలిన్యము లేనటువంటిది అమ్మవారు. నిరంజన. అంజనము అనగా మలము లేక మాలిన్యము అని అర్థం అనమాట. అంజనము. నిరంజన అంటే మాలిన్యము లేనటువంటిది. ఎటువంటి మాలిన్యము లేదు. నిరంజన్ కూడా కొంతమంది పేర్లు పెట్టుకుని ఉంటారు. అందుకే చూడండి, ఎవరికైనా సరే వాళ్ళ జీవితంలో ఒక మచ్చబడింది అంటే ఒక ఇది వేశారు అతని మీద, చెప్పారు ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, చాలా ఇబ్బంది, అది ఇది చెప్తూ పోయారు. నిరంజన అనేటువంటి నామం కనుక ఎవరైనా స్మరిస్తే మీ మీద పడినటువంటి మాలిన్యాలు తొలగిపోతాయి. ఎందుకంటే అమ్మవారు ఓం నిరంజనాయ నమః, అమ్మవారు గొప్పది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎటువంటి మాలిన్యం లేదని చెప్తున్నాం కదా. మరి అలాంటప్పుడు అమ్మవారిని మీరు ఎప్పుడైతే కొలుస్తారో ఆ యొక్క శక్తి మిమ్మల్ని ఆ రకంగా కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.